నమస్కారం ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇది భారతీయ సంస్కృతి, హిందూ మతం మరియు హిందుత్వం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకతను చూపుతుంది ఆరోపించిన బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది. నేడు జగనన్న తోడు నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. జగనన్న తోడు లక్షలాది మంది చిరు వ్యాపారుల జీవితాలలో వెలుగులు నింపే మంచి కార్యక్రమమని వెల్లడి. చంద్రబాబు పచ్చి మోసగాడు ఆరోపించిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన వైఖరిని వెల్లడించాలి ప్రశ్నించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించిందని, కాంగ్రెస్లో హిందూ మతంపై ఉన్న వ్యతిరేకతను ఇది తెలియజేస్తుందని బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది తెలియజేశారు. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది గురువారం ఇక్కడ విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ వేడుకల్ని కాంగ్రెస్ బహిష్కరించింది. జీఎస్టీ అమలుకు సంబంధించిన చారిత్రాత్మక నిర్ణయాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. G20 సదస్సును బహిష్కరించారు. కార్గిల్, విజయ్ దివస్ ను కూడా కాంగ్రెస్ బహిష్కరించింది. అటల్ బిహారీ అని ఆయన అన్నారు. 1998 మేలో వాజ్పేయి నేతృత్వంలో జరిగిన పోఖ్రాన్ అణుపరీక్ష తర్వాత కాంగ్రెస్ 10 రోజుల పాటు ఎలాంటి ప్రకటన చేయలేదు. తమ పార్టీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారతరత్న వేడుకను కూడా కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్ బహిష్కరణ మనస్తత్వం కారణంగా ప్రజానికం కూడా తమను అధికారం నుంచి బహిష్కరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ తన ధోరణుల ప్రకారమే పనిచేస్తుందని ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు. जो इन्होंने अपने हाथ से गंवाया है, ये कांग्रेस के अंदर का भारतीय संस्कृति, हिंदू धर्म और हिंदुत्व के प्रति जो विरोध है उसको दर्शाता है. अब बताइए इससे ज्यादा क्या होगा कि श्री राम जन्मभूमि केस में जो बाबरी मस्जिद पक्ष के पक्षकार इकबाल अंसारी थे, उनको इनवाइट किया गया है. ये हिंदू धर्म की महान उदारता के परंपरा के अनुरूप है. गोली चलाने वालों को भी इनवाइट किया गया. बताइए वो आने को तैयार हैं जो मुख्य पक्षकार थे, मगर चंद कट्टरपंथी वोटों की तिजारत की गला काट प्रतिस्पर्धा में कांग्रेस और कांग्रेस गोत्र के सारे दल, कांग्रेस की परंपरा के सारे दल आज हाहाकार मचाने को तैयार है. मतलब आपने हिंदी में कहावत सुनी होगी ना कि मुद्दई सुस्त गवाह चुस्त. यहां तो मुद्दई साथ में आके खड़ा हो गया है, मगर इसके बावजूद इन लोगों के मन में अभी भी वह लोभ दिखाई पड़ रहा है. तो मैं कह सकता हूं कि एक कहावत होती है कि राम नाम कड़वा लगे और प्यारा लागे दाम, तो दुविधा में दोनों गए न माया मिली न राम. मैं स्पष्ट कर देना चाहता हूं, इस प्राण प्रतिष्ठा का बहिष्कार करके कांग्रेस पार्टी और कांग्रेस की परंपरा, कांग्रेस गोत्र के जितने दल हैं, उन्होंने ये स्पष्ट कर दिया है कि वो राजनीतिक दृष्टि से निष्प्राण तो होते ही जा रहे थे, अब उनकी प्रतिष्ठा भी समाप्त हो गई. రాష్ట్రంలో 8వ విడతలో జగనన్న తోడు పథకం కింద నిధుల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి 10,000, అంతకు పైన కలిపి 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారులకి ఈ విడతల్లో వడ్డీ రియంబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండు కలిపి మొత్తం 431.58 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడింది. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్ల వడ్డీ లేని రుణాలు 4.5 గొప్ప అడుగులు పడ్డాయి. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు 4 సార్లు లబ్ధి పొందారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరుగుతుందని తెలియజేశారు.
చంద్రబాబు పచ్చి మోసగాడు, ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అని తెలిసి కూడా విజయవాడపై ప్రేమ, నియోజకవర్గం కోసమే టీడీపీలో ఇంతకాలం ఉన్నా అని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాసు నాని వ్యాఖ్యానించారు. టీడీపీలో ఎన్నో అవమానాల్ని ఓర్చుకున్నానని, ఇక భరించలేక బయటకొచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సీఎం జగన్ పేదల పక్షపాతి, ఆయన విధానాలు నాకు నచ్చాయి. సీఎం జగన్ వెనక నడవాలని నిర్ణయించుకున్నా. పార్టీ కోసం ఆయన ఏం చేయమంటే అది చేస్తా అని పేర్కొన్నారు. తాను నైతిక విలువలు పాటించే వ్యక్తినని, టీడీపీకి రాజీనామాతో పాటు ఎంపీ పదవికి రాజీనామాను స్పీకర్ ఫార్మెట్లో పంపుతానని తెలిపారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరుతానని తెలియజేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన అనంతరం ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. సీఎంను మర్యాదపూర్వకంగా కలిస్తానని తెలిపారు. సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచానికి తెలుసు. కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా, దగాలు చేస్తా, కుటుంబాల మధ్య చిచ్చు పెడతా ఈ రకంగా చేయడం భావ్యం కాదు. సరే, ఆ రోజు రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి ఇవాళ మెయిల్లో పంపిస్తాను స్పీకర్ గారికి. అట్లాగే నా పార్టీ రాజీనామా లేక కూడా అది పంపించగానే ఇది కూడా పంపిస్తారు. అట్ ది సేమ్ టైం మర్యాదపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఆయన అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి. యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి, ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు నేను అటెండ్ అవ్వాలి. అది నా బాధ్యత, హక్కు కూడా. కానీ ఏ రోజు పార్టీ నన్ను అటెండ్ అవ్వద్దని చెప్పడం వల్ల నేను అటెండ్ అవ్వలేకపోయా. ఇవాళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను విష్ చేశాను ఆయన, అంతే తప్ప నేను ఇంతవరకు ఆయన ఎప్పుడు డైరెక్ట్గా కలవడం జరగలేదు, ఫోన్లో కూడా మాట్లాడలేను. ఇవాళ బాగా రిసీవ్ చేస్తున్నారు ఆయన నన్ను. ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని. సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా. ఒకటైతే గ్యారంటీ, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు, దాంట్లో డౌటే లేదు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను. సరే, జనం దేవుడు అనుకుంటారా, లేదా కులపరంగా అనుకుంటారా, మీడియా పరంగా అనుకుంటారా, లేదా మరి ఎందుకు అనుకుంటారా నాకు తెలియదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి, నిరుపేదల పక్షపాతి. ఏ డెవలప్మెంట్ అనుకుంటారా, కోవిడ్ వల్ల కొన్ని కారణం 2 ఏళ్లు భారతదేశం ఇబ్బంది పడింది, ప్రపంచమే ఇబ్బంది పడింది, భారతదేశం కూడా ఇబ్బంది పడింది. సరే, డెవలప్మెంట్ అవ్వదు, అటు ఇటు అవుతుంది. కానీ ప్రజలను హ్యాపీ పెట్టే దాంట్లో దాదాపు 2 లక్షల కోట్ల చిల్లర వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన. ఇంకా ఇస్తానికి కమిట్మెంట్ ఉన్నారు. చచ్చుతీ చాలాసేపు మాట్లాడటం జరిగింది. సో నాకు బాగా నచ్చారు ఆయన. నచ్చడమే కాదు, ఆయన పథకాలని చూస్తున్నాం, వింటున్నాం. సో ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వన్స్ నా రాజీనామా ఆమోదం పొందగానే నేను పార్టీలో చేస్తాను. నేను ఒకటండి, నేను 2014లో కూడా చంద్రబాబు గారిని టికెట్ అడగల. ఎప్పుడు కూడా ఆయన గేట్ ముందు నుంచున్నాను, డోర్ ముందు నుంచున్నాను. నేను ఎప్పుడు చంద్రబాబు గారిని టికెట్ అడగల, 19 అడగల. అట్లా నేను ఆయన కూడా నేను ఎప్పుడు టికెట్ అడగల. నాకేంటంటే నాకు విజయవాడ అంటే పిచ్చ ప్రేమ. మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం. విజయవాడ అంటే పడి చచ్చిపోతాను నేను. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటి లింగాలతో నిర్మించబడిన దేవాలయ ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనుండగా బాబా మాట్లాడుతూ పూర్తి నైతిక విలువలతో కూడిన గుడి నిర్మాణం జరిగిందని, అయోధ్య రామ మందిర ప్రారంభం రోజే ఈ కోటి లింగాల ప్రారంభోత్సవం చేయాలనే సంకల్పం 5 సంవత్సరాల ముందే ఉందని తెలియపరిచారు. సీఎం జగన్ గారికి మీడియా ముఖంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కూడా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ గత 3 దశాబ్దాలుగా ఎలాంటి కార్యక్రమాలు అయితే చేస్తుందో నైతిక విలువలతో కూడి ఎక్కడ రూపాయి తీసుకోకుండా, ఏ బెనిఫిషియరీ దగ్గర నుంచి కూడా ఏమి ఆశించకుండా కేవలం ట్రస్ట్ని నమ్మి ముందుకొచ్చిన దాతల సహకారం ఎలా జరుగుతుందో అలాగే ఒక దివ్య క్షేత్రం ద్వారా కూడా పూర్తి నైతిక విలువలతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నాతో పాటు పిల్లలందరూ ముందుకు వస్తే దానికి నేను పర్యవేక్షణ చేస్తూ ఈరోజు దాదాపుగా ప్రతిష్ట వరకు వచ్చింది. అయితే ఇది గత 5 సంవత్సరాల క్రితమే, ఎప్పటికైనా ఒక 50 సంవత్సరాల తర్వాతైనా అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కూర్చుకున్నట్లయితే అదే రోజు చేయాలని వాళ్ళు సంకల్పించారు. అనుకోకుండా అది ప్రతిష్ట వరకు అయోధ్య రామ మందిరం రావడం, ఇప్పుడు వేమవరంలో జరుగుతున్నటువంటి క్షేత్రం ఎంతవరకు అయిందో వీలైన త్వరగా ముగించుకొని అదే ముహూర్తాన్ని ఇది కూడా ప్రతిష్ఠ చేయాలని సంకల్పించారు. కోటి లింగాల శివాలయం అని చెప్పడం కాకుండా లెక్క పెట్టుకున్న 1 లింగం ఉండేటట్లుగా క్షేత్రం నిర్మాణం అవుతుంది. చూడడానికి అందంగా లేకపోవచ్చు, నైతికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేది లేదు. కారణం ఏంటంటే ఆ క్షేత్రంలో భవిష్యత్తులో ఉండి ఉండదు.
రుద్రాక్షలు అమ్మడం కానీ, ప్రసాదాలు అమ్మడం కానీ, పుస్తకాలు అమ్మడం కానీ, పూజారి పళ్ళలో డబ్బులు వేయడం కానీ, అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ లక్షల రూపాయల బంగారం కానీ ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అది ఎలవ లేదు. అలానే నిత్యాన్నదానం జరగాలని, ఉచితంగా వైద్యాలయం విద్యాలయం ఉండాలని ఈ మూడింటితో సంకల్పించి దాని అనుసంధానంగా ఈ క్షేత్రాన్ని ఎంతోమంది నాగసాధువులు, అఘోరీలు, సాధనా పనులు, అలాగే మా పిల్లలు అక్కడ కోట్ల జపం అనుష్ఠానం చేసి ఎంతోమంది మహాత్ములు ఆ నేలను సందర్శించి తాకి అక్కడ నివసించారు. కాబట్టి అలానే కొన్ని వేల మంది మహాత్ములు, అవధూతులు, గురువులు ఇచ్చిన ఎన్నో అవశేషాలు అంటే వారికి సంబంధించినటువంటి వస్తువుల్ని ఆ భూమిలో ఉంచడం, పూర్తి స్థాయిలో దానికి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు పలానా. జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్థితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ముందు మీ కాలు పట్టుకుని ఒక్క ఛాన్స్ అన్న జగన్ రెడ్డి నేడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో సైకో జగన్ ని ఓడించి రాష్ట్రాన్ని గెలిపించాలని పిలుపునిచ్చారు. నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయాలని, మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరిక అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రాతి యుగం వైపు పెడతారా అని అడుగుతున్నా. స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా? నడుస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో అడుగడుగున అన్యాయం, అడుగడుగున దౌర్జన్యాలు. ఈరోజు మనకు నిన్నే జనవరి 1వ తారీఖు చేసుకున్నాం. నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. ఈ నూతన సంవత్సరంలో స్వర్ణ యుగం కోసం నేను సంకల్పం చేశా. నాకు ఏ మాత్రం మనం లేదు. రాబోయే భవిష్యత్తు ప్రపంచం మొత్తం తెలుగు జాతిదే, అదే స్వర్ణయుగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి సంక్రాంతి వస్తా ఉంది. తొందరలోనే ఇంక 4 రోజుల్లో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. మనకు ఒక గొప్ప వారసత్వం ఉంది. సంక్రాంతి అంటే పెద్ద పండుగ. ఈ పెద్ద పండుగ రోజున మనం అందరం కూడా మంచి పంటలు వస్తాయి. కొత్త పంటలు, పిండి వంటలు ఇవన్నీ చేసుకుని కుటుంబ సభ్యులు ఎక్కడున్నా గ్రామానికి వచ్చి ఆనందంగా గడిపే సందర్భం ఇది. మన సాంప్రదాయంలో మన పెద్దల్ని ఒకసారి తలుచుకోవడం, వాళ్ళకు నివాళులు అర్పించడం, పశువులను కూడా పూజించడం, నేచర్ కూడా ప్రకృతిని కూడా ఆరాధించడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై చేసిన విమర్శలకు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. నందమూరి, నారా కుటుంబాలను అనే అర్హత, స్థాయి కేశినేని నానికి లేదని, చంద్రబాబు పెట్టిన రాజకీయ భిక్ష మరిచి మాట్లాడటం తగదని హితో పలికారు. ఎంతో మంది మహామహులు తెలుగుదేశాన్ని వీడినా పార్టీకేం కాలేదని గుర్తు చేశారు. నాని గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి తనయుడు. అంతేకాకుండా ఆయన యువగళం పాదయాత్ర మొదలైతే లక్షలాది మంది తెలుగుదేశం అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఆయన వెన్నంటి నడిచి ఆయన యొక్క నాయకత్వ పటిమేంటో తెలిపారు. మన కుటుంబం స్థాయి ఆ కుటుంబాలని విమర్శించే స్థాయి కాదు, మనం ఆయన్ని విమర్శించే స్థాయిలో మనం లేవు. ఇవాళ విజయవాడ నగరంలో ఒక హెచ్సిఎల్ వచ్చింది, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ సంస్థలు వచ్చినాయి అంటే ఆ లోకేష్ గారి హయాంలోనే వచ్చినాయి. మీరు ప్రతిదాకా ఒకటే చెప్తారు. నేను చాలా స్ట్రైట్గా ఉంటాను. నా స్థాయి రతన్ టాటా స్థాయి అంతేకాకుండా మోడీ స్థాయి అంటున్నారు. మన స్థాయి నిర్ణయించాల్సింది ప్రజలు, పార్టీ కార్యకర్తలు. అంతేగాని మనం ఎప్పటికప్పుడు డబ్బా కొట్టుకోకూడదు. నా స్థాయి అది ఇదని. మీ స్థాయి మీరు తెలుసుకోండి. ఇక లాస్ట్గా చివరిగా నేను చెప్పదలిసింది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి, అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు. జగన్ ఒక అవినీతిపరుడు, అమరావతిని 3 రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ 3 రాజధానులే ముద్దని మీరు జగన్ని కౌగులించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నేను అందరికీ సర్వనేరంగా చెబుతూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 7 లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారని, వైసీపీ ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు అంటున్నారని బుగ్గన చెబుతూ, అసలు ఏ ప్రతిపాదికన ఇలా అంటున్నారని నిలదీశారు. పెట్టి అప్పులు చేసేదానికి వీలవుతుందండి? ఎంత అన్యాయంగా ఇచ్చేస్తున్నారు. బ్రూవరేజెస్ కార్పొరేషన్ మీద చేయడం జరిగింది. ఖచ్చితంగా అది చట్టం చేసినాం. చట్టం చేసి ఇంతకుముందు ఏదైతే మత్తుపానీయాల మీద సిండికేట్లు అయ్యి అందరూ అంగళ్ళు షాప్స్ సంపాదిస్తున్నారో ఆ సిండికేట్లు కాకుండా ఆ ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం తీసి దాన్ని ఏఆర్ఈటీ అని చెప్పి ప్రత్యేక పన్నుగా పెట్టి ఆ ప్రత్యేక పన్నుగా వచ్చిన డబ్బులు కేవలం 4 స్కీములకు వాడడం జరుగుతుంది. రైతులకు, మహిళలకు, విద్యకు అని చెప్పి చట్టం చేయడం జరిగింది. అంటే ఒక బీర్ సీసా ఒకవేళ 200 రూపాయలకు అమ్ముతుంటే బయట ప్రైవేటు షాప్స్ ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో 20 రూపాయలు 30 రూపాయలు ప్రీమియంకి అమ్మేవాళ్ళు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ కలిసి. మనం ఏం చేయడం జరిగింది, ఎప్పుడైతే ప్రభుత్వమే సరఫరా స్టార్ట్ చేసిందో ఆ 20 రూపాయలు 30 రూపాయల ప్రీమియం ఏదైతే ఉందో ఆ ప్రీమియం మేరకు సపరేట్గా ట్యాక్స్ అని పెట్టి ఆ ట్యాక్స్ను కూడా కేవలం ఒక అప్పుకు సర్వీస్ చేస్తూ ఆ అప్పు ప్యూర్లీ ఎందుకు ఓన్లీ మహిళల కోసము, రైతుల కోసము స్కీమ్లకు 4 స్కీమ్లకు వాడేదానికని చెప్పడం జరిగింది. ఎంత అన్యాయంగా చెప్తారండి. ఒకవేళ ఈవెన్ మనము మన స్థూల ఉత్పత్తి మీద అప్పుగిన ఏ విధంగా పెరిగిందని చూస్తే, అంటే మన స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఒక నిష్పత్తిగా అప్పు ఏ విధంగా పెరిగిందని చూస్తే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 5 సంవత్సరాల పరిపాలనలో 2,59,000 కోట్లు, సుమారు 2,59,000 కోట్ల అప్పు. ఆ స్థూల ఉత్పత్తి ఆ 5 సంవత్సరాలకు చేస్తే 7.45 అంటే ఇంచుమించు 7.5% పెరిగినట్లు. ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 2,26,000 కోట్లు ఈ 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి మీద నిష్పత్తిగా తీసుకుంటే 5.2%. ఎవరు ఎక్కువ చేసినట్లండి అప్పు? ఎంత అన్యాయంగా, అసలు అవాస్తవాలు, అన్యాయంగా, అసలు చాలా వెరీ వెరీ సాడ్, వెరీ సారీ. అసలు సిఆర్డిఏ బాండ్లు అంట చాలా అసలు పెద్ద ఇదంట 10.3% కండి చేసిండేది. అదే ఏపీ మన బ్రూవరీస్ కార్పొరేషన్ మనం చేసిన డిబెంచర్స్ ఎంతకండి మనం చేసిండేది? మన ఇష్యూ వచ్చేసి ఓన్లీ 9.6%, వాళ్ళకంటే ఇంచుమించు 1% తక్కువ. అయినా అది ఎవరు చెప్పరు. మాది బ్రహ్మాండంగా 1.5% మా సిఆర్డిఏ బాండ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి అంటారు. మళ్ళీ మన బివరేజెస్ బాండ్స్ 4.15 సార్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినాయి. అది ఎవరు చెప్పరు. టీడీపీకి రాజీనామా చేసి జగన్ను కలిసిన కేశినేని నానిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ మాటల్లో నానికి కూడా భాగముందని తేలిపోయిందని అన్నారు. కేశినేని నాని వైసీపీ కోవట్టని స్పష్టమైందంటూ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందలేయడమే కాకుండా కార్పొరేషన్ ఎన్నికల టైంలో అతని మీద వాడినటువంటి భాష నాది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇతని పేరు జయదేవ్, ఇతని పేరు పవిత్రమ్మ. వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురు మీద నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేశినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే
నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గాడికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? నేను ముగ్గురిని నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి, ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం, అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేసాం, ప్రతి ఒక్కరికి తెలుసు, మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. నీ రాజకీయ మనుగడ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా? నా వెనకాతల ఫోటో చూడండి ఒక్కసారి మేము పొద్దున్న లేస్తే చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తాం మేము, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. మీ అందరికీ తెలుసు, పార్టీ జెండా నీడన ఉండి ఆ పార్టీ జెండాతో గెలిచిన వ్యక్తులు అజెండా తన మీదే ఆధారపడుతుందని అనుకోవటం అవివేకమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నారా లోకేష్ యువగలం ద్వారా ఆయన నాయకత్వాన్ని నిరూపించుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు పొందిన వారే పదవులిచ్చినా విమర్శించడం దురదృష్టకరమని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఒక కార్యకర్తలు కలిగిన పార్టీ, అటు ప్రాంతీయ పార్టీల్లో కానీ లేదా జాతీయ పార్టీలో కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది నందమూరి తారక రామారావు గారు అలాంటి విధానాన్ని, ఒక పటిష్టమైన విధానాన్ని తీసుకొచ్చి ప్రజల గుండెల్లో ఆ పార్టీ ఎప్పుడు కూడా నిరంతరం ఉండే విధంగా చేయబట్టి వాళ్ళ అనేకమైన ఒడిదుడుకులు వచ్చినా, అనేకమైన ఇబ్బందులు వచ్చినా, తెలుగుదేశం పార్టీ ఒక నాయకుల్ని తయారు చేసే కర్మాగారం అయిపోయినా ఈ పార్టీ కాపాడబడుతూ ఉందంటే అది క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల బలం. వీళ్ళు చాలామంది ఊహించుకోవచ్చు, మనం పదవులో ఉండగా అనేక మంది మన దగ్గరికి వస్తారు, వాళ్ళందరూ కూడా మనం మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేసినా కూడా మెదలకుండా ఊరుకుంటారు, రకరకాలుగా బిహేవ్ చేస్తారు. వాళ్ళందరూ మన సొంత మనుషులు అనుకుంటే అది చాలా పొరపాటు. ఈ రోజున ఈ డివిజన్లో ఇక్కడ ఒక క్షేత్రస్థాయి నాయకుల కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఎంతమంది యువకులు ఇక్కడికి వచ్చి నిలబడ్డారు ఒకసారి ఆలోచించుకోవాలి. తెలుగుదేశం పార్టీకి ఉన్న అదృష్టం, ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఆయన స్థాపించిన ఈ పార్టీలో గండిపేటలో పాఠాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నాళ్ళు, గాంధీ గారు లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పాఠాలు విని నాయకులుగా తయారైన వ్యక్తులు ఉన్నారు. గుంటూరు 25వ డివిజన్లోని గుంటూరు మిర్చియార్డ్లో ముఠా కూలీలు, కార్మికులు అరాచకాల ఆగ్రహంతో రాస్తారోకో చేశారు. మార్పు మొదలైందని హెచ్చరించారు. మహిళలు వీళ్ళు భయపడతారు, ఎస్మా చట్టం ప్రయోగించామంటే వచ్చే సెంటర్లు తెరుస్తారు అని చెప్పేసి అనుకునేటువంటి ఊహలు తల్లకిందులైపోతే ఇవాళ సిడిపిఓల్ని, సూపర్వైజర్స్ని ఉపయోగించి వాళ్ళ ఇళ్ల దగ్గర నోటీసులు పడేస్తూ మీరు తక్షణం చేరకపోతే మీ ఉద్యోగాలు పోతాయని చెప్పేసి చెప్పడం అనేది దుర్మార్గమైన విషయం. ఇది సిడిపిఓలు, సూపర్వైజర్లు తక్షణం మానుకోవాలా. ఈ విషయాల మీద మేము ఈరోజు జయలక్ష్మి గారికి కూడా మెమరాండం ఇస్తున్నాము. ప్రభుత్వ అధికారులు చట్టబద్ధంగా పనిచేయాలి తప్ప బెదిరింపు చర్యలకు పూనుకోకూడదు అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు 10 రోజుల్లో మీరు సంజయ్షి నోటీస్ ఇవ్వమని చెప్పారు. మొత్తం 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఈ రోజు సంజయ్షి ఇవ్వడమే కాదు, మేము మహిళా సంఘాలం, ప్రజా సంఘాలం ఊరూరా ఇంటింటికి తిరిగి 1 కోటి సంతకాలు చేయించి మీకు పంపిస్తాం, 1 కోటి మందిని సమాధానం చెప్తామని చెప్పేసి చెప్తున్నాం. ఏమడిగారు వాళ్ళు? ఈ రోజు ప్రభుత్వాన్ని మాటలు, మాన్యాలు, వజ్రాలు, వైడూర్యాలు అడగడంలా 4 సంవత్సరాలైంది, ధరలు పెరిగాయి. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. మాదిగలు, రెల్లి కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత వర్గీకరణ అంశాలపై ముఖ్యమంత్రి జగన్ కలుస్తామని చెప్పారు. అరండలపేటలో మందకృష్ణ మాదిగ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ ప్రాధాన్యతపై అన్ని వర్గాల అధ్యక్షులను కలుస్తామని చెప్పారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించే సమయం వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన పోరాటాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మద్దతు తెలిపిందని చెప్పారు. తమ డిమాండ్లపై ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పారు. మాకు సీఎం జగన్ అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. గౌరవ ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో వాదించడానికి సీనియర్ అడ్వకేట్ కేకే వేణుగోపాల్ గారిని కూడా పెట్టింది. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా ఉండవచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఒక లాయర్ను కూడా పెట్టింది. ఇప్పుడు అదే కేసు 20 సంవత్సరాల తర్వాత మళ్ళా ముందుకు వచ్చింది. 2004, 2024 అదే కేసు సుప్రీంకోర్టులో అప్పుడు 5 జడ్జీలు అయితే ఇప్పుడు 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ముందు విచారణకు రాబోతుంది. మరి ఇప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి తండ్రి అడుగుజాడల్లో వర్గీకరణ అంశం మీద నడవాల్సిన బాధ్యత తనకు లేదా? షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశమే కాకుండా చాలా విషయాల్లో మా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తాను అని చెప్పి ప్రకటన చేసిన సందర్భాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇది భారతీయ సంస్కృతి, హిందూ మతం మరియు హిందుత్వం పట్ల కాంగ్రెస్ వ్యతిరేకతను చూపుతుంది ఆరోపించిన బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది. నేడు జగనన్న తోడు నిధుల్ని విడుదల చేసిన సీఎం జగన్. జగనన్న తోడు లక్షలాది మంది చిరు వ్యాపారుల జీవితాలలో వెలుగులు నింపే మంచి కార్యక్రమమని వెల్లడి. చంద్రబాబు పచ్చి మోసగాడు ఆరోపించిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టమైన వైఖరిని వెల్లడించాలి ప్రశ్నించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.